గారు ఇక్కడుంటే నేను తెలుసుకోలేననుకున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఏదో తప్పు చేసినట్టు కనిపిస్తున్నారు. కొంపు తీసి హత్య చేశారేంటి? హత్య మహాపాతకం. అయినా ఒకవేళ మీరు హత్య చేసినా నేను ఎవరితో చెప్పలేండి. నేను అడిగినప్పుడంతా డబ్బులు ఇస్తే చాలు. ఇక్కడ జరిగింది అది నేను ఎవరితో చెప్పను. మీరు ఇక్కడ ఉన్నట్టు అస్సలు చెప్పను. అయ్యగారు తలుచుకుంటే నేను అడిగింది ఇవ్వకుండా ఉంటారా? ఒకే 1 లక్ష రూపాయలు ఇస్తే చాలు. 1 లక్ష రూపాయలంటే అయ్యగారికి పెద్ద విషయం కాదు. ఇస్తారని నాకు తెలుసులేండి. మరి మీ రహస్యాన్ని నా గుండెల్లో దాచుకోవాలి కదా. తొందర ఏం లేదు. నిదానంగా ఆలోచించుకుని చెప్పండి. నేను ఎక్కడ పోతాను? ఆటో ఇటో తెలియదాకా నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంత సిగ్గుపడతా? నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. అయ్యి బాబాయ్, ఎంత ముద్దొచ్చేస్తున్నావో. రా కూర్చో. నన్ను చూడు, బాగా చూడు. నీ కళ్ళ ముందు ఉన్నది పళ్ళ తోట. ఇక్కడ మామిడి పళ్ళు ఉన్నాయి, ద్రాక్షలున్నాయి, బత్తాయిలున్నాయి. ఇందులో నీకు ఏం జ్యూస్ కావాలి? పిండి ఉంటావా? నువ్వే పిండుకుంటావా? ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావా, లేకపోతే నీ రహస్యాలని బయట చెప్పమంటావా?
స్నేహ, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నీ సౌందర్యాన్ని ఆరాధించాలనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టి ఎదురుగా పెట్టుకుని నరకం అనిపిస్తున్నాను. నాతో మాట్లాడు ప్లీజ్ స్నేహ, నాతో మాట్లాడు. నా మీద కోపం? నేను నీ భర్తని స్నేహ. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా? ఏమి నీకు డబ్బు కావాలా? నిన్నిప్పుడే కొంత పిసికి చంపితే నాకే ప్రాబ్లం ఉండగా, ఎస్, నిన్ను చంపితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అవును, నువ్వు చావాలి, చావాల్సిందే, చావాలి. స్నేహ కిడ్నాప్ చేశాడని నాకు అనుమానంగా ఉంది. అతను మీరు అరెస్ట్ చేయండి. నేనా? ఇన్స్పెక్టర్, స్నేహ కనిపించకపోవడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చిన్న ఆధారం దొరికినా సరే నన్ను మీరు అరెస్ట్ చేయొచ్చు. శైలం, ఇన్స్పెక్టర్, శైలం, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నా ఇంట్లో నువ్వు చాలా రోజులు గెస్ట్ గా ఉన్నావు కదా. నీ ఇంట్లో నేను గెస్ట్ గా ఉంటుంది నేను వాచ్ చేయడానికి. అందుకు నేను సురేష్ నాటకవాడని తెలుసా? తను నేను ప్రేమించుకున్న మాట నిజమే, కానీ ఇంకా పెళ్లి కాలేదు. ఇన్స్పెక్టర్, ప్లీజ్ అరెస్ట్ హిమ్. కానిస్టేబుల్ సార్, గో అండ్ సెర్చ్. ఇల్లు మొత్తం పూర్తిగా వెతకండి. ఎస్ సార్. సరే సార్, ఓకే సార్, ఓకే.
మేము వెంటనే బయలుదేరుతున్నాం సార్. సార్, మనం అనుమానించదగ్గర ఏమీ దొరకలేదు సార్. మార్కెట్ కి దగ్గరలో ఏదో గొడవ జరుగుతుందట సార్. మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అలాగే సార్. సారీ మేడం, మీరు సందేహించినట్టు ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు. మేము వస్తాం. నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ నిన్ను వదలలేవు. నా స్నేహితురాలు ఎక్కడుందో తెలుసుకునేంత వరకు నిన్ను వదలంగా. స్నేహ ఎక్కడుందో నీకు తెలియాలి కదా, తొందరపడకు. త్వరలో నిన్ను స్నేహ దగ్గరికి పంపిస్తాను. సారీ శ్రీ, ఐఎమ్ వెరీ సారీ. ఏంటో స్నేహ కనిపించడం లేదని టెన్షన్లో నువ్వు నేను తప్పుగా అనుకున్నాను. నన్ను క్షమించవా? క్షమించానని చెప్పు శ్రీ. నిజమైన ప్రేమికుని అనుమానించి బాధ పెట్టాను. క్షమించానని చెప్పు శ్రీ. ఏంటి శ్రీ, మాట్లాడవేంటి?